ప్రియరా, వర్షమైనను మంచైనను లేక కరువు భయంకరంగా వచ్చినప్పుడు ఆ కేరేతు వాగు నీళ్లు కూడా ఎండిపోయినాయి. అప్పుడు ఇవి ఎండిపోయాయి కదా, నేనేం చేయాలి అని ఈ ఎలియా టెన్షన్ పడలేదండి. దేవుడు అంటున్నాడు, సీదోను పట్టణంలో సారెపతు అనే ఒక ఊరిలో ఒక విధవరాలుని నేను ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తుంది, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెప్పి ప్రిలరా ఎలియాని సారెపతు అనే ఒక గ్రామానికి, ఒక విధవరాలు దగ్గరికి దేవుడు పంపించాడు. అంటే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ నేను ఏం చేయాలి అని చెప్పి ఎలియా ఆలోచన చేయలేదు, ప్లానింగ్స్ వేయలేదు. కానీ ఎక్కడికి ఎలియాని నడిపించాలో దేవుడే ఎలియాని నడిపించాడు. ఈరోజు ప్రియ బిడ్డ, ఎలియా కరువు కాలం అంతా కూడా పోషింపబడ్డాడు. ఎలియా ద్వారా ఆ సారెపతు విధవరాలు కూడా, ఆమె కుమారుడు కూడా కరువు కాలం అంతా పోషింపబడ్డారు. ప్రియులరా, దేవుడు నీ గురించి ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఆహారం తినే ఒక విషయంలో, నీళ్లు తాగే ఒక విషయంలో దేవుడు అంత శ్రద్ధ వహిస్తే, నీ వివాహ విషయంలో దేవుడు శ్రద్ధ వహించడా? నీ ఆరోగ్య విషయంలో దేవుడు శ్రద్ధ వహించడా? నీ ఉద్యోగ విషయంలో దేవుడు శ్రద్ధ వహించడా? నువ్వు ఆత్మలో ఎదగాలనే ఒక దాంట్లో దేవుడు శ్రద్ధ వహించడా? ప్రియబిడ్డ, నీకు ఈ లోకంలో ఏమేమి కావాలో వాటన్ని విషయాలలో దేవుడు శ్రద్ధ వహిస్తాడు.